ఏమున్నాయి ఇవి చూడడానికి గుండ్రత్తుగా. లడ్డు కావాలా నాయనా లడ్డు? ఓలా అమిగోస్, లాస్ట్ వీడియోలో మనం ఇంటర్లేకన్ నుంచి స్పీస్కి వెళ్ళాం కదా. ఆ వీడియో ఎవరైనా మిస్ అయిన వాళ్ళైతే చూడండి, తప్పకుండా బాగుంటుంది. అప్పుడు వెళ్ళే టైంలో మనకి ఇంకా కొంచెం టైం ఉండే అనమాట. అప్పుడు మేము ఏం చేసామంటే ఫస్ట్ ఈ సిటీని అంటే ఇంటర్లేకన్ ఓఎస్టీని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. ఫస్ట్ అయితే ఒక బస్ ఎక్కేసాము. బస్ ఎలా ఉంది అని చెప్పేసి చూసారా, ఇక్కడ టికెట్ తీసుకోవడానికి కౌంటర్, స్వైప్ చేసుకోవడానికి అంతా ఉంది. సేమ్ బార్సిలోనాలో ఉంటుంది కదా, అలాగే ఉంది. బాగా నచ్చింది అనమాట. వచ్చినప్పటి నుంచి ఈ స్విట్జర్లాండ్లో అంతా ట్రైన్లోనే తిరుగుతూనే ఉన్నాము. అబ్బా బోర్ కొట్టేసింది ఫుల్గా. ఇంకా ఈ ఇంటర్లేకన్ అయితే ఇలా ఉంది అనమాట. ఈ ఇంటర్లేకన్ సిటీ అనేది చాలా సెంటర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్రిండెల్వాల్ అని వెళ్ళాం కదా, ఇంటర్లేకన్ క్రాస్ చేసే వెళ్ళాలి. ఇంకా లూథన్ బ్రూనన్ అని వెళ్ళాం కదా, లాథం బ్రూనన్. సో దానికి వెళ్ళాలంటే కూడా ఇదే క్రాస్ చేసి వెళ్ళాలి. ఎవరైనా స్విట్జర్లాండ్ ప్లాన్ చేసే వాళ్ళు ఈ ఇంటర్లేకన్లో 1 డే స్పెండ్ చేయండి. ఫునికులర్ వెళ్ళిన తర్వాత ఈ టౌన్ని బాగా ఎక్స్ప్లోర్ చేసేయచ్చు. సో మేము బస్సులోనే వెళ్ళేటప్పుడే ఇదంతా అనమాట. కొంచెం రెయిన్ పడింది. మనం ఫునికలలో వెళ్ళాం కదా, అప్పుడు రెయిన్ పడింది. కిందికి వచ్చిన తర్వాత తగ్గిపోయింది. సో అందుకని ఇది చాలా చాలా బాగుంది. రోడ్ చూడండి ఎంత స్పేసియస్గా ఉందో. బిల్డింగ్స్ చాలా చిన్నవి, రోడ్స్ మాత్రం చాలా ఎక్స్పాండ్గా చేసి ఉంటారు చూడండి. చాలా చాలా బాగుంది కదా. ఫస్ట్ ఈ బిల్డింగ్స్ అయితే చూసేద్దాం, ఇంకా మనం మెయిన్ స్పాట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. సిటీ నుంచి ఎప్పుడైనా కొండలు నేను చూసారా మీరు? నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. అక్కడ చూడండి, ఆ కొండ ఒకసారి చూడండి. ఆ మేఘాలు వాక్ చేస్తున్నాయి అలా టాప్ పైన. మీకు ఒక విషయం చెప్తాను, నాకు టీత్ పెయిన్తో ఇక్కడ స్వెల్లింగ్ వచ్చిందనమాట. ఇక్కడ మెడిసిన్ తీసుకుందాము అనుకున్నాము, కానీ డైరెక్ట్గా వెళ్తే మాకు ఇవ్వమన్నారు. అందుకనేసి మా దగ్గర ఆల్రెడీ మేము స్పెయిన్ ప్రిస్క్రిప్షన్ ఉండే, మా దగ్గర స్పెయిన్ ప్రిస్క్రిప్షన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరనమాట. స్విట్జర్లాండే కావాలంట, అది కూడా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన ప్రిస్క్రిప్షన్ తీసుకొని మెడిసిన్ ఇస్తారు. మన ఇండియాలో లాగా షాప్లోనే అమ్మే వాళ్ళే డాక్టర్ అయిపోరు ఇక్కడ. అందుకనేసి నాకు ఇక్కడ స్విట్జర్లాండ్ ప్రిస్క్రిప్షన్ లేదు కాబట్టి దానికి 12 యూరోస్ ఎక్స్ట్రా పే చేయాల్సి వచ్చింది నేను. ఆ తర్వాత 13 యూరోస్ వచ్చేసి మెడిసిన్కి. ఇప్పుడు ఈ మెడిసిన్ కోసం నేను ఇప్పుడు 1300 పే చేశాను. ఈ మెడిసిన్ కోసం నేను 1300 పే చేశాను. ఎంత స్ట్రిక్ట్గా ఉంటే తప్ప వీళ్ళు ఈ కంట్రీలని అంత బాగా డెవలప్ చేస్తున్నారో చూడండి. అలా ఉండాలనిపిస్తుంది నాకు కొన్నిసార్లు చూసినప్పుడు.
హార్స్ రైడ్ అయితే చాలా బాగుంది కదా, చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది. ఆ తర్వాత మనం వెళ్తున్నాము చాక్లెట్ లవర్స్ ప్లేస్కి. చాక్లెట్ ఎవరికి ఇష్టం, ఎంతమందికి ఇష్టం అనేది చెప్పండి. లా దెరాక్ అనే ప్లేస్కి వెళ్తున్నాము. యాక్చువల్గా దీన్ని జర్మన్లో ఎలా చదువుతారో మనకు తెలియదు. ఇంకా లోపలికి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, ఓపెన్ కర్వ్ లాగా పెట్టి వరుసగా చాక్లెట్ పెట్టారు. ఎంత టెంప్టింగ్ ఉన్నాయంటే అంత టెంప్టింగ్ ఉన్నాయి అవి. ఇక్కడ నీకు ఏ చాక్లెట్ కావాలి, ఏ షేప్ కావాలి, ఏ ఫ్లేవర్ కావాలి అన్నీ ఉంటాయి అనమాట. యాక్చువల్గా మనకి స్విస్ చాక్లెట్ అంటే చాలా చాలా ఫేమస్ కదా. సో అందుకని స్విట్జర్లాండ్కి వెళ్ళామనుకుంటే ఏ సిటీల్లో కనిపిస్తే ఆ సిటీలో పోయి జస్ట్ ఎక్స్ప్లోర్ చేయాల్సిందే, మనము ట్రై కూడా చేయొచ్చు. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో, ఎన్ని టైప్స్ ఉన్నాయి చూడండి. అక్కడ ఓపెన్ చాక్లెట్స్ అయితే, ఇక్కడ ఇవన్నీ. ఒక ప్రైస్ చూద్దాం. జస్ట్ ఎంత, 50 euros, జస్ట్ అంతే. 50 euros 4,500, 4,500 రూపాయలు అంతే. సో జస్ట్ చూడాలి, పెట్టేయాలి, వెళ్ళిపోవాలి. ఈ బాక్సెస్ బాగుంటాయి. ఇవి ఎంత అంటే 850 grams 119, 10,000, 12,000 బాక్స్ 12,000 చాక్లెట్కి 12,000 పెట్టాలా? అబ్బా. చిన్న బాక్స్ అయితే 24. 2,500. అది స్విట్జర్లాండ్లో అయితే 24. ఆ గుళ్ళి చూడు, ఇదైతే 14, 1,500. అందుకే అంత డిమాండ్ ఎక్కువ. చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఉన్నాయి కదా చిన్ని చిన్ని చాక్లెట్స్ క్యూట్గా, అవి ఒక 100 grams తీసుకుందాము. 14 CHF అంట. అవి ఒక 1,300 అనుకోండి, 1,300 to 1,300 చేంజ్. సో ఆ లోపు మనం లాస్ట్లో తీసుకుందాం దీన్ని అయితే. ఆ లోపు మనం కొన్ని బాట్ చాక్లెట్స్ ఉన్నాయి, అవి పోయి చూద్దాము. వేరే చాక్లెట్ తీసుకుంటే ఓపెన్ చేసి మళ్ళీ కవర్ దాన్ని కొంచెం తినక అవన్నీ వద్దు మనకి. ఈ చిట్టి చాక్లెట్ ఎక్కువ టెంప్ట్ చేస్తున్నాయి కాబట్టి వాటిని చూసుకొని ట్రై చేద్దాం. 64 grams ఇది. ఇంకా ఫ్లేవర్స్ వేరుగా ఉంటాయి, బట్ ప్రైస్ మాత్రం అంతే. ఈ పప్పర్మెంట్లు లాగా కనిపించేటివి ఇవి తీసుకోవాలంటే అన్ని గిఫ్ట్స్ అంటే మనం తీసుకెళ్ళలేం. ఇది ఎంత, ఎక్కడ ఉంది ప్రైస్ ఇది? ఇక్కడ కొనాలంటే 1500, 1500 ఇవి ఒక్కొక్కటి. ఇవన్నీ ఉన్నాయి, 1, 2, 3, 4, 9 ఉన్నాయి. ఒక్కొక్కటి ఎంత, 100 రూపాయలు ఓ చాక్లెట్. ఇదైతే 4,000. తీసుకుంటావా, కొనిస్తావా? ఏమన్నా కొనిచ్చుకుంటావా, కొనిస్తావా? ఏదో ఒకటి చెప్పు. ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఇది 100 grams 10. 1000 రూపాయల 100 grams. 100 గ్రామ్స్కి ఎన్ని వస్తాయంటే ఒక 7 రావచ్చు. స్విట్జర్లాండ్కి వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే, మీరుండే సిటీలో ఎక్కడో ఒక చోట స్విస్ చాక్లెట్ అనేటివి ఎక్స్ప్లోర్ చేయండి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ స్విట్జర్లాండ్కి వెళ్ళావు కదా, చాక్లెట్ ఎక్స్ప్లోర్ చేసావా అని అడుగుతారు. సో వాళ్ళకి ఆన్సర్ చేయడానికి. ఇంతకీ చాక్లెట్స్ అంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే ఒకప్పుడు ఇష్టం ఉండేది, ఇప్పుడైతే అంత ఇష్టం లేదు. చూసి మనం తీసుకున్నాము ఇవి ఒక 100 grams 15 euros, 15 CHF. 1,500కి ఇవి తీసుకున్నాము. ఒక 8 pieces వచ్చాయి, 8 pieces కదా. మేము ఒక 100 grams తీసుకున్నాము. చూసి ఓపెన్ చేద్దాం. 8 pieces వచ్చాయి. ఇవి జర్నీలోనే అయిపోతుంది. మా ఆయన ఒక చాక్లెట్ తింటున్నాడు, అడుగుదాం టేస్ట్ ఎలా ఉంది అనేది. ఎలా ఉంది తీసుకొని ఇప్పుడే ట్రై చేస్తున్నాడు. నేను ఎలాగో తినలేను కాబట్టి ఇప్పుడు. బాగుందా? మొత్తం తినేద్దు, పెట్టు, నేను కూడా కావాలి, తగ్గిన తర్వాత తింటాను. సో ఇదన్నమాట ఇవాల్టి చాక్లెట్ వీడియో అయితే. చాక్లెట్ ఎంతమందికి కావాలో కామెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ ఫాలో మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా అలా క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్, అదియో, సైనింగ్ ఆఫ్.